శుభోదయం. పరిచయ వ్యాఖ్యాయనం. నిన్నటి జ్ఞాపకాలను వీడి రేపటి ఆశయాల వైపు అడుగులు వేస్తూ ఈ కొత్త రోజును సరికొత్త ఉత్సాహంతో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ రోజంతా శుభం కలగాలని కోరుకుంటూ మీ 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శుభోదయంకి సాదర స్వాగతం. భక్తి భావనలు, ఆరోగ్య సూత్రాలు మరియు నేటి రోజు విశేషాలతో మీ ఉదయాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రండి, ఈ అందమైన ఉదయాన్ని మనందరం కలిసి ఆస్వాదిద్దాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. E6 టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభోదయం. ఉదయాన్నే అందరికీ కూడా అన్ని రకాల మేలు జరగాలి అనేటువంటి ఆశిస్తూ అమ్మవారి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంట. మనకు మూలం ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీదేవి మూలదేవత అనేటువంటిది. అటువంటి మూలదేవత అయినటువంటి అమ్మవారు పరమేశ్వరుణ్ణి వరించి జగన్మాత జగత్పిత అనేటువంటి ఇది వరాన్ని మనకు ఇచ్చారు యావత్ ప్రపంచానికి మొత్తానికి కూడా. అందుకనే వీళ్ళు ఆది దంపతులు అనేటువంటి పదము కూడా మనము వాడతాం. మొట్టమొదటి దంపతులు ఎవరు అంటే మరి శక్తి, ఆది అంటే మూలము, పరా అంటే అంతటా, శక్తి అంటే చైతన్యము, ఎక్కడ కదలిక ఉంటుందో అక్కడ, అంటే అన్ని చోట్ల అమ్మవారు ఉంది అని లెక్క. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది అనటానికి లేదు. ప్రాణము కదలిక ఉన్న ప్రతి దాంట్లోనూ అమ్మవారు ఉంది అని. అందుకే ముఖే ముఖే అమ్మవారు లక్ష్మి అన్నాడు. అందువలన అన్ని చోట్ల అమ్మవారు ఉన్నట్టే. అటువంటి అమ్మవారు పరమేశ్వరుణ్ణి మరి స్వీకరించి మనకు జగన్మాత జగత్పిత అనేటువంటి వరాన్ని ఇచ్చారు. ప్రతి సోమవారము మనము పార్వతీ పరమేశ్వరులను ధ్యానించటం వలన ఏమవుతుంది అని ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే పరమ పుణ్యప్రదం. కలవు చండీ వినాయకవు అని. కలియుగములో చండీ వినాయకుడికి ఇద్దరికే ప్రాధాన్యత అన్నారు. అందుకనే నవరాత్రులు అని అనంగానే దేవీ శరన్నవరాత్రోత్సవాలు, గణపతి నవరాత్రులు రెండే మనం చేసుకుంటాం. అంటే ప్రతిదానికి మూలం. అందుకే లోకములో ప్రతి పెద్ద కొడుకు తల్లికి గణపతిలాగానే అనేటువంటిది మనం భావించాలి. అందుకని జగన్మాత జగత్పితలు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను ఆరాధించటము వలన మనకు ఉన్నతోన్నతమైనటువంటి శక్తి కలిగి మన జీవితాలు అభ్యున్నత పదములో ముందుకు వెళ్ళటానికి యోగవంతముగా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము నిరంతరము అందరి యందు, సకల ప్రజల యందు ఉండునుగాక. మంగళగౌరీదేవి అమ్మవారు అంటే, అమ్మవారు అంటే ఎవరు? వివాహ సమయములో గౌరీ పూజ అని చేస్తారు, సువాసిని పూజ అని చేస్తూ ఉన్నాం. అటువంటి సమయములో దంపతులు అని అయ్యేటువంటి వాళ్లకు, అంటే వివాహం వ్యవస్థలో వివాహం జరుగుతుంది, ఇంకా పీటల మీదికి అమ్మాయిని తీసుకువెళుతున్నాము పెళ్లి కూతురుని అని అనేదానికంటే ముందు మామూలుగా గౌరీ పూజ అని చేయిస్తాం. ఎందుకు గౌరీ పూజ అంటే నిత్య సుమంగళి, మంగళగౌరీ అనేటువంటిది మనకు అమ్మవారు తెలుసు కదా. ఆమె సర్వమంగళ కదా. ఆమెను తలుచుకుంటే మనకు సర్వమంగళప్రదం, అన్ని రకాల మంగళప్రదం, అన్ని రకాల యోగప్రదం, అన్ని రకాల మేలు జరుగుతుంది అనేటువంటి భావనతోనే సౌమంగళ్యాభివృద్ధిరస్తు అని అంటాం. ఎప్పుడూ కూడా ఏ స్త్రీమూర్తినైనా చూడంగానే అమ్మ మామూలుగా దీర్ఘ సుమంగళి భవ అనేటువంటి పదం వాడుతూ ఉంటాం. ఎందుకు? నిరంతరము పసుపు కుంకాలతో సంతోషముగా ఆ కుటుంబం అంతా కూడా ఉండాలి, బాగుండాలి అనేటువంటి దృక్పథముతోనే అమ్మవారి యొక్క మనస్సు ఎంత ఉదారమైనటువంటిదో, ఎంత గొప్పదో, అలాంటి మనస్సుతో ఆడవాళ్ళు అందరూ కూడా ఉంటారుగాక. అందుకే మనకు
లోకంలో ఏమిటంటే మామూలుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని మనం వాడుతూ ఉన్నాం. ఈ ముగ్గురు ఎవరు? అమ్మవారి రూపంలో తాను శక్తి, ముందు అమ్మవారు శక్తిగా ఉద్భవించి తర్వాత ముగ్గురిని. ఏమిటయా వాటి యొక్క ఇది అని అంటే మనము తెలుసుకోవాల్సినటువంటిది మొట్టమొదట శక్తి ఉండాలి. మనిషికి శక్తి ఉండాలి అంటే అమ్మవారి స్వరూపమే శక్తి, చైతన్యం, మనలో కదలిక ఉండాలి. తర్వాత సరస్వతి అమ్మవారి యొక్క జ్ఞానం అనేటువంటిది కావాలి. జ్ఞానం అంటే ఏమిటి? మనకు తెలివితేటలు, మనకు బుద్ధి సక్రమముగా ఉండటము, ఏ పని చెయ్యాలి అనుకున్నా సరస్వతి అనుగ్రహం. అందుకనే చాలామంది ఏం చెబుతారు అంటే మామూలుగా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్తాడు. అంటే విద్య వచ్చినటువంటి వాడు, చదువుకున్నవాడు ఎక్కడైనా పూజింపబడతాడు అని. అది కాదు సుమా. చదువుకున్నటువంటి వాడు మాత్రమే పూజింపబడతాడు అని కాదు. చదువుకున్నటువంటి వాడు ఎక్కడైనా పూజింపబడతాడు అనేటువంటి మాటతో పాటు విద్య తెలిసినటువంటి వాడు ఎక్కడైనా పూజింపబడతాడు. విద్య అంటే ఎటువంటి విద్య? ఏదో ఒక పని, వీడికంటూ ఒక పని ఉండాలి. ఏదో ఒక చిన్న పని, ఒక కారు మెకానిక్, ఒక రిక్షా దొక్కుకునేటువంటి వాడు, లేదా ఒక బుట్టలు అల్లుకునేటువంటి వాడు, లేదా ఇంకొకటి ఏదో చిన్న పరిశ్రమ పెట్టి తయారు చేసేటువంటి వాడు, ఇంకొకటి చదువు చెప్పేవాడు, జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు. ఇలా ప్రతి మనిషికి, ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కళ, ఒక విద్య అనేటువంటిది ఉంటుంది. ఆ విద్య ఏదైతే ఉందో ఆ విద్య తెలిసినటువంటి వాడు ఒకరికి ఒకరు సహకారము. ఆ విద్య అవసరమైన చోట వాడు ఉన్నాడనుకో, వాడిని 10 మంది నువ్వు రానాయనా నీతో పని ఉంది అని పిలుస్తారు. అలా విద్య తెలిసినటువంటి ప్రతివాడు, దేనివల్ల వస్తుంది ఆ విద్య? ఆ కళ దేనివల్ల అబ్బుతుంది? సరస్వతి అమ్మవారి అనుగ్రహమే. ఒక డాక్టర్ చేసిన తన మేధా సంపత్తితో ఎలా చెయ్యాలో ఆపరేషన్ గొప్పగా చేయగలడు. ఒక లాయర్ వాదిస్తున్నాడు అంటే అమ్మవారి అనుగ్రహంతో, సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో వాదించను. ఒక పండితుడు మంత్రాలు చదువుతున్నాడు నిష్ఠగా అంటే తన నాలుక యందు సరస్వతి అమ్మవారి అనుగ్రహము. అలా ప్రతి వాళ్ళు, ఒక వ్యాపారస్తుడు తెలివిగా అమ్ముతున్నాడు అంటే 4 మాటలు చెప్పి ఆ మాటల వల్ల, అలా ప్రతివాడు కూడా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది అవసరము. తద్వారా దేవుని సంపాదిస్తున్నాడు. సంపాదన వల్ల ఏమొస్తుంది? వీటన్నిటి వల్ల అంటే లక్ష్మి, ధనం, సంపదలు, ఐశ్వర్యం. ఇంత విద్య పెట్టుకొని చేసేటువంటిది ఏమిటి? ఐశ్వర్యాన్ని సంపాదించడం కోసమే కదా, ధనాన్ని సంపాదించడం కోసమే కదా. మరి శక్తి ఉండాలి, తెలివి ఉండాలి, ఆ తర్వాత ధనాన్ని సంపాదించుకోవాలి. అందుకనే ఈ ముగ్గురు అమ్మవార్ల యొక్క అనుగ్రహమే, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఈ ముగ్గురు అమ్మవార్లు ఇమిడి ఉన్నటువంటిది ఎక్కడ అంటే పార్వతీదేవి శక్తి, పార్వతీదేవిలో ఉండేటువంటి వాళ్ళే. అటువంటి అమ్మవారిని సైతము, ఆ దంపతులను సైతము మనము ఎప్పుడైతే మనము స్మరిస్తామో పార్వతీ పరమేశ్వరులను, మనకు ఆ రోజంతా కూడా మేలు జరగటానికి అవకాశము ఉంటుంది అని కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకు? స్మరణ మాత్రేనా మనకు చాలా చెప్పారు. దేనివల్ల అంటే పూజ చేయటం వలన, స్మరించటం వలన, అర్చనం, ధూపము, దీపము, నైవేద్యము, ఇవన్నీ కూడా చెప్పారు. మంత్రోచ్చారణ అని అంటూ ఉన్నాం. మంత్రాలు రాని వాళ్ళు మౌనముతో అమ్మవారిని తలుచుకొని పెట్టినా పుణ్యప్రదమే. మంత్రాలు వస్తేనే అని కాదు, ఏ మంత్రము లేకపోయినా మౌనము అనేటువంటిది చాలా ముఖ్యము. శ్రద్ధ అనేది అవసరము. అలా శ్రద్ధతో ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులకు మనము నిత్యము ఆరాధన చేసుకుంటామో, ఇంకొకరికి అమ్మవారిని ఆరాధించటము వలన ఏమవుతుందంటే ఇంకొకరికి అన్నము పెట్టగలుగుతాము. దీంట్లో మనం అర్థం చేసుకోవాలి. ఆ అమ్మవారే అన్నపూర్ణాదేవి. అంటే మనము తినడానికి సంపాదించుకోవటమే కాకుండా ఇంకొకరికి పెట్టగలిగినటువంటి స్థాయి అమ్మవారు ఇస్తుంది. అంటే మనకు ఉంటేనే కదా ఇంకొకరికి పెట్టగలుగుతాం. మనకే లేకపోతే ఎలా పెడతాం? అయితే వీడు పెట్టగలుగుతాడా లేదా, ముందు పెట్టేవాడికి ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలి? అందుకే మనము పాత్ర అపాత్ర దానము చేస్తే వీడు సద్వినియోగం చేసేటువంటి వాడికి మనము ఇవ్వవచ్చునా ఇవ్వకూడదా అనేటువంటి ఆలోచన చేసి చెయ్యాలి అన్నారు. మరి మనుషులకు మనకే అంత ఇది ఉంటే అమ్మవారికి ఎంత ఉంటుంది? కనుక
మనము ఇంకొకరికి పెట్టగలిగినటువంటి స్థాయి అమ్మవారు ఇస్తుంది అనేటువంటిది మనము గ్రహించాలి. ఎప్పుడు నలుగురికి పెట్టేటువంటి స్థాయి ఇవ్వు తల్లి అని కోరడంలోనే మన ఔన్నత్యం ఉండాలి. కానీ నేను సుష్టుగా తిని ఉండగలిగినంత ఇవ్వు తల్లి అంటే అమ్మవారు ఇవ్వదు ఎప్పుడు కూడా. భగవంతుడు కూడా నేను నలుగురికి పెడదామనుకుంటున్నాను తల్లి, ఉన్న దాంట్లో పెడుతూ ఉన్నాను, ఇంకొక నలుగురికి నేను చేయగలను, కానీ నీవు ఇస్తే నేను చేయగలుగుతాను, చేసేవాడిని పట్టి కదా ఉంటుంది. అందుకనే చదివే కొద్దీ విద్య, చేసేటువంటి కొద్దీ దానము, చేసే కొద్దీ ఐశ్వర్యము పెరగటం అనేటువంటి మాట ఉన్నది. అలాగని ఉన్నదంతా ఇచ్చేయవాలనా అని కాదు. అయితే ఆ దానం ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం, ఎటువంటి చోట మనం ఇస్తున్నాం, అది ఎంత సద్వినియోగపడుతుంది, ఇవన్నీ కూడా ఆలోచనలు చెయ్యాలి అనేటువంటిది ఉన్నది శాస్త్రం. అందువలన పార్వతీ పరమేశ్వరులు దంపతులను మనము ఈ సోమవారము నాడు గనక మనము ఎప్పుడైతే మనము స్మరించుకుంటామో ఆ రోజు అంతా కూడా అందరికీ ఇంట్లో మనశ్శాంతి, అన్ని పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు నెరవేరటము, మనకు శక్తి నిర్వీణ్యముగా ఉండేటువంటి ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ప్రతి పనిలోనూ విజయము కలగటము, ప్రతిదీ మనకు ఇంట్లో అంతా కూడా పాజిటివ్గా ఉండటము, ఎటువంటి నెగటివిటీ ఉండినా అదంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఇల్లంతా కూడా, గృహమంతా కూడా పాజిటివ్తో ఉండిపోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారము, ప్రతి సోమవారము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా అందరి యందు యావత్ ప్రజానీకానికంతా కూడా ఉండాలి అని కోరుకుంటూ జయోస్తు. ఓం నమః శివాయ. పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. చూశారు కదండి మన E6 టీవీ శుభోదయం కార్యక్రమం. రేపటి ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.